నీ కంటి చూపు మందగిస్తున్న నీ కుటుంబాన్ని కళ్ళల్లో పెట్టుకు జీవిస్తావు. నీ అలసట దేహాన్ని వేధిస్తున్నా నీ పిల్లలు పడిపోతుంటే నిలబెడతావు, చెడిపోతుంటే సరిదిద్దుతావు, ఓడిపోతుంటే గెలిపిస్తావు. నీ బాధలు ఉసురు తీస్తున్నా నీ వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకుంటావు, కష్టాలు పంచుకుంటావు, కన్నీళ్లు తుడుస్తావు. అన్నీ చేసి కూడా నువ్వు ప్రేమించిన వారి జ్ఞాపకాల దొంతరలో మురిసిపోతూ ప్రేమ నిండిన సంభాషణల్ని తలుచుకుంటూ కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ వారి వెనుక దృఢంగా స్థిరంగా నిలబడతావు. నువ్వు ఒక అమ్మవి. నీ వాళ్ళందరికీ దూరంగా తీసుకొచ్చిన నా వాళ్ళంటూ ప్రాణంగా చూసుకుంటావు. నీ రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచినా నీ వాళ్ళందరూ నిద్రపోయే వరకు మేల్కొనే ఉంటావు. నీ ఆలోచనల్లో అందరికీ చోటున్నా నీ కడుపులో జ్వలిస్తున్న ఆకలికి, కళ్ళని కమ్మేస్తున్న నిద్రకి, కాళ్ళని హింసిస్తున్న నొప్పికి చోటుండదు. అన్నీ చేసి కూడా నీకున్న ఇష్టాల్ని పక్కన పెట్టి నీ లోపలి భయాల్ని ఎదురిస్తూ నీ వాళ్ళ కళలకు తోడ్పాటు అందిస్తూ నీ కళను కూడా నెరవేర్చుకోవడానికి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తావు. నువ్వు ఒక గృహిణివి. నీ ఇష్టాన్ని ఎవ్వరూ గౌరవించుకున్నా నీ హృదయాన్ని సంగీతం నింపేసింది. నీ స్వరాన్ని ఏ చెవి స్వాగతించుకున్నా నీ పాటకు శృతి, లయ అన్నీ నువ్వై మౌనాన్ని దాటి ఆలపించావు. నీ సాధనకు ఎవరి తోడ్పాటు లేకున్నా నీ హృదయ స్వరాలతో నీ వేళ్లని కదిలించి సమ్మోహన రాగాలు పలికించావు. నీ రేపటికి భరోసా లేకున్నా నీ తపనతో సుందరమైన భవిష్యత్తు వైపు కాళ్ళని శ్రావ్యంగా నడిపించావు. అన్నీ చేసి కూడా నీ కనులకి మాత్రమే తెలిసిన నీ కళని ప్రపంచానికి ఏదో ఒక రోజు చూపించాలనే సంకల్పమే నీ ఊపిరి. నువ్వు ఒక కళాకారినివి. చుట్టూ ఉన్న ప్రపంచం భయపడుతున్నా నేను చేయగలనని ధైర్యంతో నడుస్తున్నావు. నిశ్శబ్దంగా అరణ్యం హెచ్చరిస్తున్నా తప్పిపోయేంత అవివేకిని కాదని ముందుకి వెళ్తున్నావు. గంభీరంగా పర్వతం వారిస్తున్నా పడిపోయేంత పిచ్చిదాన్ని కాదని ఆరోహిస్తున్నావు. నువ్వెవరివని వీళ్ళంతా ప్రశ్నిస్తున్నా మీలానే నేను అని చెప్పలేక లోలోనే నవ్వుతున్నావు. ఇన్నీ చేసింది నీ చిన్ని ప్రపంచాన్ని దాచిన బ్యాగ్ని నీ భుజాలపై మోస్తూ, సాహసాన్ని అన్వేషిస్తూ, నువ్వెప్పుడూ వెళ్ళని ప్రదేశాలకి వెళ్తూ, నువ్వెప్పుడూ కలవని మనుషుల్ని కలుస్తూ వసుధైక కుటుంబానికి ప్రతినిధిగా నిలవడానికే. నువ్వు ఒక విహారివి. కొంతమంది నిన్ను పిచ్చిదానిలా చూసినా పట్టింపు లేకుండా ప్రయత్నిస్తున్నావు. నీ వాళ్లకే నీ సామర్థ్యంపై నమ్మకం లేకున్నా ఫిర్యాదు చేయకుండా పనిచేస్తున్నావు. కొన్నిసార్లు నీ ఆలోచనలే నిన్ను నిరుత్సాహపరుస్తున్నా మొక్కవోని దీక్షతో ముందుకు సాగిపోతున్నావు. ఇన్నీ చేసింది నీ ఆలోచనల్ని వెంటాడుతూ, సమీక్షిస్తూ, సరైన దారిని అన్వేషిస్తూ, నీ ఊహలకు ప్రాణం పోయడానికి పురిటి భరిస్తూ, అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపించడానికే. ఏనాటికైనా ఆ చందమామ మీద నేను కాలు పెట్టగలననే నమ్మకంతోనే. నువ్వు ఒక స్వాప్నికురాలివి. నీ ముఖంపై 100 పిడికిలి అచ్చులు పడి ఉండొచ్చు. ఈ పోరాటానికి నీ సామర్థ్యం సరిపోదని 1,00,000 మంది చెప్పి ఉండొచ్చు. లెక్కలేనన్ని సార్లు నేలపై పడిపోయి ఉండొచ్చు. ఇన్ని జరిగినా కూడా నీ కాళ్లపై తిరిగి నిలబడడానికి ప్రయత్నిస్తూ నీ వైపు వచ్చే వాటికై ఎదురు చూస్తున్నావు. ఎందుకంటే వీక్షకుల అరుపుల కేకల మధ్యలో నీకు వినిపించేది నీ హృదయపు సింహపు గర్జన మాత్రమే. నువ్వు ఒక యోధురాలివి. దశాబ్దాలుగా సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు చూస్తూ, ప్రపంచపు ఆటుపోట్లు గమనిస్తూ, లింగ వివక్షను భరిస్తూ నువ్వు కేవలం జీవించలేదు, అభివృద్ధి చెందావు. హృదయాల్ని స్పృశిస్తూ, ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ, ప్రేమని పంచుతూ జీవించడానికి ఈ ప్రపంచాన్ని ఓ అద్భుతమైన ప్రదేశంగా మార్చిన నువ్వు ఒక మహిళవి. ఇది సృష్టి అస్తిత్వానికి మూలమైన అతి సుందర స్త్రీతత్వానికి అంకితం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.